వైసీపీ ముసుగులో ఉన్న కాపు నేతలు పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేయటాన్ని మానుకోవాలని ఆల్ ఇండియా కాపు ఫెడరేషన్ అధ్యక్షులు గొర్రెపాటి అర్జున్ రావు హితవు పలికారు. ఒంగోలు కాపు కళ్యాణ మండపం నందు జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ అంబటి ఇంటిపై జరిగిన దాడిని కాపు కులానికి ఎటువంటి సంబంధం లేదని, అంబటి పేరుని ఇరువురు వైసీపీ ముసుగులో ఉన్న కాపు నాయకులంటూ ఆరోపించారు. ముద్రగడ్డ ఆయన స్వార్థ రాజకీయాల కోసం కాపు జాతిని అడ్డు పెట్టుకున్నారని విమర్శించారు. పిఠాపురంలో జనసేనను ఓడించేందుకు ముద్రగడ్డ ప్రయత్నించారని అన్నారు. కాపుల గురించి మాట్లాడే నైతిక హక్కు ముద్రగడ్డ, అంబటి, పేర్ని నానేలకు లేదని హెచ్చరించారు. కూటమిలో ఐక్యతను చీల్చేందుకు బాలినేని శ్రీనివాసులరెడ్డి ప్రయత్నిస్తున్నారు అని, అందులో భాగమే ఇటీవల దామచర్లపై ఆయన చేసిన వ్యాఖ్యలు అని మండిపడ్డారు. బాలినేని వైసీపీలో ఉన్న టైంలో ఒంగోలులో కాపుల మీద, టీడీపీ నాయకుల మీద దాడులు చేపించలేదా అని కాపు నాయకులు ప్రశ్నించారు. ఈ సమావేశంలో కాపు నాయకులు చెన్నకేశవనాయుడు, చెంగల్చెట్టి అశోక్, పోగుల మురళి, పల్లా ప్రమీల, చందు తదితరులు పాల్గొన్నారు. నా పేరు గొర్రెపాటి అర్జున్ రావు, ప్రెసిడెంట్ ఆల్ ఇండియా కాప్ ఫెడరేషన్. అయితే ఈ మధ్యకాలంలో మీ అందరికీ తెలిసిన విషయమే, తిరుపతి లడ్లు విషయంలో దాంట్లో కల్తీ జరిగిందనే ఇది సిట్టు నిర్ధారణ ఇచ్చింది. దాని మీద జీర్ణించుకోలేని కొంతమంది అవాకులు చివాకులు పేలుతున్నారు. దాంట్లో భాగంగానే ఇతను అంబటి రాంబాబు అనే అతను మా కాపు కులస్తుడే, ముఖ్యమంత్రి గారిని అనరాని మాటతో అతన్ని తిట్టడం జరిగింది. ఆ దరిమిలా తెలుగుదేశం శ్రేణులు అతని మీద దాడి చేయడం జరిగింది. అదేవిధంగా అతన్ని జైలుకు కూడా పంపించడం జరిగింది. ఆ దాడి విషయాన్ని మేము కూడా ఖండిస్తున్నాం. అయితే ఏ సంబంధం లేని పవన్ కళ్యాణ్ గారిని పదే పదే దీంట్లోకి లాగటం జరుగుతున్నది. వీళ్ళు పవన్ కళ్యాణ్ ఏమన్నా వీళ్ళని కొట్టమని చెప్పాడా, లేకపోతే వీళ్ళ జోలికి వచ్చాడా? పవన్ కళ్యాణ్ కాపు కాదా? గతంలో పవన్ కళ్యాణ్ని బూరగడ్డ అనిల్ కానీ, శ్రీరెడ్డి కానీ, దువ్వాడ సీను మాధురి కానీ, పోసాని కృష్ణమురళి కానీ, ఇంకా అనేక మంది చేత వారి భార్యలని కూడా, వాళ్ళ తల్లిదండ్రులని, వాళ్ళ అన్నదమ్ముల్ని కూడా వ్యక్తిత్వ హననం చేస్తూ వాళ్ళ బెడ్రూముల్లో పోయి కూడా వీళ్ళు మాట్లాడటం జరిగింది. అలాంటి సంఘటన జరిగినప్పుడు పవన్ కళ్యాణ్ అనే అతను కాపని వీళ్ళకి తెలియదా? వీళ్ళకి నిజంగా కాపుల మీద అంత ప్రేమ ఉంటే చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు కానీ, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ పెట్టినప్పుడు కానీ కాపులకు మద్దతుగా వీళ్ళు కూడా వాళ్ళతో చేరొచ్చు కదా. వీళ్ళు రాజశేఖర్ రెడ్డి, జగన్ రెడ్డి గారుల వీర విధేయులు, వీళ్ళు కావలి కుక్కలు. ఇంకో విషయం, ఈడ ముద్రగడ్డ పద్మనాభం అనే ఆయన కాపు ఉద్యమం చేస్తున్నానని గొప్పగా చెబుతాడు. అతను కాపులకు వరగబెట్టింది ఏమీ లేదు. అతనికి అవసరం ఉన్నప్పుడు కాపు ఉద్యమాన్ని బయటకు తీస్తాడు, కాపుల కోసం మాట్లాడుతున్నట్టుగా నటిస్తాడు. అవసరం తీరిన తర్వాత ఆ ఉద్యమాన్ని అటకెక్కిస్తాడు. అంతెందుకు, పిఠాపురంలో జనసేనాన్ని ఓడించడానికి శతవిధాల ప్రయత్నం చేసి అతని వల్లగాక అతను రెడ్డిగా మారిపోయాడు. రెడ్డిగా మారిపోయిన అతనికి కాపుల గురించి మాట్లాడే నైతిక హక్కు ఎక్కడుందని నేను ఆయన్ని ప్రశ్నిస్తున్నాను. అదేవిధంగా పేర్ని నాని, ఇతను గత ప్రభుత్వంలో బియ్యము గూడెంలో దాచుకొని అమ్ముకొని కోట్లాది రూపాయలు సంపాదించుకొని వాళ్ళ భార్య పేరుతోటి అపరాధ రుసుము కట్టుకొని ఇతను అదంతా పోయిందనే బాధతో అక్కస్తోటి పవన్ కళ్యాణ్ని కానీ ఇంకోళ్ళని కానీ, పవన్ కళ్యాణ్ సనాతన ధర్మానికి కట్టుబడి ఉన్నాడు, ఆయన సనాతనే. అయితే ఆది యోగిత్యనాథ్ ఎలా ఉన్నాడో యూపీలో, అదేవిధంగా పవన్ కళ్యాణ్ని కూడా మేము ఆంధ్రప్రదేశ్ యోగి ఆదిత్యనాథ్ లాగా మేము మా కులస్తులం అందరం భావిస్తున్నాం. అయితే ఆయన భార్య
వాళ్ళ బిడ్డకు సింగపూర్లోనో మలేషియాలోనో ఫైర్ యాక్సిడెంట్ జరిగితే వెంకటేశ్వర స్వామి కృప వలన అతనికి బాగుపడిందని ఆమె తిరుపతిలో తలనీలాలు ఇస్తే అది కూడా వీళ్ళు ఇంకో రకంగా మాట్లాడి పవన్ కళ్యాణ్ అతని భార్యకు కూడా గుండు కొట్టించాడని అసద్దపు మాటలు ఈ పేరుని నానిగాడు కూడా మాట్లాడతాడు. వీళ్ళు కాపు కులస్తుల్లో పుట్టిన చీడ పురుగులు వీళ్ళే కాపులు అనుకుంటే మిగతా వాళ్ళంతా ఎవరు? ఎక్కడ ఏది జరిగినా కానీ ఎప్పుడన్నా వీళ్ళు స్పందించారా? ఇంతెందుకంటే అమలాపురంలో కాపు యువకుల్ని నలుగురిని అక్కడ ఎస్ఐ వాతలు పడే విధంగా కొట్టడం జరిగింది. ఆ దగ్గరలో ఉన్న తోట త్రిమూర్తులు ఎప్పుడన్నా వాళ్ళని తొంగి చూశాడా? ఆల్ ఇండియా కాప్ ఫెడరేషను వాళ్ళ గురించి హ్యూమన్ రైట్స్ కమిషన్లో వేసింది. ఉమానాయుడు అనే అడ్వకేట్ ద్వారా కేసు కూడా వేయించడం జరిగింది. అదేవిధంగా అనేక చోట్ల అనేక రకాలుగా కాప్ కార్పొరేషన్ ఆల్ ఇండియా కాప్ ఫెడరేషన్ పనిచేస్తుంది. వీళ్ళు నిజంగా కాపుల మీద చిత్తశుద్ధి ఉంటే ఈ నెంబర్ ఆఫ్ 4 వీళ్ళకి కాపు రిజర్వేషన్ గురించి మాట్లాడండి, కాపు విదేశీ విద్య గురించి మాట్లాడమనండి. అదేవిధంగా కూటమి ప్రభుత్వం చేసిన తప్పుల్ని బయటపెట్టండి. అదేవిధంగా కాపులకి ఈ కాపు కార్పొరేషన్ ద్వారా ఇస్తున్న రుణాలు గత ప్రభుత్వం ఇవ్వలేదు, ఇప్పుడు కూడా ఇవ్వలేదు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి, కాపులు పెద్దన్న పాత్ర వహించాలని మమ్మల్ని అందరినీ కూటమి ప్రభుత్వానికి సపోర్ట్ చేయమని అడగటం జరిగింది. దరిమిలా మేము రాష్ట్ర వ్యాప్తంగా ఆల్ ఇండియా కాప్ ఫెడరేషన్ కానీ ఇంకా మిగతా కాపు సంఘాలు కానీ పనిచేసి కూటమి ప్రభుత్వాన్ని గద్దె ఎక్కించే విధంగా మేమంతా ప్రయత్నం చేశాం. అయితే గద్దె ఎక్కిన తర్వాత కాపుల్ని వీళ్ళు ఆటోమేటిక్గా విస్మరించారు. గతంలో కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది అదే, ఇప్పుడు కూడా జరుగుతుంది అదే. నామినేటెడ్ పోస్టుల్లో కాపులకు తగిన ప్రాధాన్యత ఇవ్వలేదు. అయినా కానీ మేము కూటమి ధర్మానికి కట్టుబడి ఉన్నాం. అదేవిధంగా రంగా గారి తర్వాత అంత చరిష్మా గల కాపు నాయకుడు పవన్ కళ్యాణ్ తప్ప వేరెవ్వరు లేరు. అలాంటి వాడిని పోగొట్టుకోవడానికి కాపుగా ఆల్ ఇండియా కాప్ ఫెడరేషన్ ఎప్పుడు కూడా వెనకాడదు. ఆయన కోసం ఇతర కులస్తుల్ని కూడా మేము అందరినీ కలుపుకొని ఒక పవన్ కళ్యాణ్ రక్షణ సైన్యాన్ని ఒకటి అతి త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా నిర్మిద్దామని ఈ సందర్భంగా చెప్తున్నాం. అదేవిధంగా ముద్రగడ్డ పద్మనాభాన్ని ఆయన సొంత కూతురే వ్యతిరేకించి జనసేనలోకి వచ్చింది. ఆయన అది జీర్ణించుకోలేకపోతున్నాడు. అదేవిధంగా అంబటి రాంబాబు అతని కూతుళ్ళని ఎవరికి ఇచ్చాడని ఇతర కులస్తులకి ఇచ్చేశాడు. ఇతని కాపుల గురించి మాట్లాడే అర్హత లేదు. రోజుకో వేషం వేస్తాడు, ఒకరోజు డ్యాన్స్ వేస్తాడు, ఒకరోజు టోపీ పట్టుకొని సాయిబుని అంటాడు. ఇతను ఆ సాయిబు వేషం బాగా సరిపోయింది ఇతనికి. ఇతను అమ్మాదే అని సామ్రాణి పొగలేసుకోవడానికి మటుకు పనికొస్తాడు. కాబట్టి అంబటి రాంబాబు, పేర్ని నాని, తోట త్రిమూర్తులు, ముద్రగడ పద్మనాభాలకు చెప్పేది ఏంటంటే, మీరు దయచేసి వాళ్ళు జగన్ ఇచ్చిన స్క్రిప్టును మీరు చదవద్దు. మన వాళ్ళని మన చేతే తిట్టిస్తున్నారు. అది మీరు కాపులైతే తిట్టకూడదు. అన్య కులస్తులైతే తిట్టండి, మేము కూడా దాడి చేస్తాం. భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ జోలికి వస్తే మీరెవరినైనా మేము ఉపేక్షించాం. మా పని మేము చేస్తాం. మీ అంతు తెలిసేదాకా మేము ఆల్ ఇండియా కాప్ ఫెడరేషన్ నిద్రపోదు. ఈ సందర్భంగా యావత్తు కాపు లోకానికి మిగతా ప్రజలకు కూడా మనవి చేస్తున్నాం. అంబటి రాంబాబు 2019 నుంచి 2024 వరకు రాష్ట్ర మంత్రిగా అధికారంలోకి ఉండి కాపులకు చేసింది ఏమీ లేదు, శూన్యం. ఇతనికి కాపుల గురించి మాట్లాడే అర్హత, నైతిక హక్కు అసలు ఏమీ లేదు. కారణం ఏంటంటే ఇతను గతంలో మాట్లాడటం ఏం చేశాడంటే, కాపులు మాంసాహారము, మందు చేవిస్తారని, కోపిస్టులని, తెలివి తక్కువ వారని మీడియా సమక్షంలో అందరికీ కూడా కాపు జాతిని అవహేళన చేసిన వ్యక్తి. ఇలాంటి వ్యక్తి వల్ల కాపులకు ఒరిగేది ఏమీ లేదు. అంబటి రాంబాబు
ఆయన అనుకుంటున్నాడు అంబటి రాంబాబు జీరో వితౌట్ కాపు. కాపు అనే ట్యాగ్ వల్లే అతనికి మంత్రి పదవి ఇవ్వటం జరిగింది. అది అతను తెలుసుకోవాలి. కాపులకి, కాపు జాతికి అతను ఎంతో రుణపడి ఉన్నాడు. కాపు అంటే సమాజాన్ని కాపు కాసేవాడు. కానీ ఇతను మాత్రం 2 కులాల మధ్య, 2 మతాల మధ్య విద్వేషాలు సృష్టించి చక్కగా జరుగుతున్న కూటమి ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి అతను పడరాని పాటలు పడుతున్నాడు. అతను ఎన్ని చేసినా అక్కడ వర్కౌట్ కాదు. కారణం అక్కడున్నారు ఎవరు? కొనిదెల పవన్ కళ్యాణ్. ఆయన వెనక ఒక శక్తి ఉన్నది. ఈ రాష్ట్రంలో ఆల్ ఇండియా కాపు ఫెడరేషన్, కాపు యువకులు ఏది చేయడానికైనా సిద్ధంగా ఉన్నారు. అది తెలుసుకో అంబటి రాంబాబు గారు. ప్రపంచం మొత్తము కూడా భారతదేశ ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోడీ గారిని కీర్తిస్తుంటే ఆయన సైతం పవన్ కళ్యాణ్ గారిని నాయకత్వాన్ని, పరిపాలనా దక్షతను కొనియాడుతుంటే ఈ రాంబాబు మాత్రం ఇష్టం వచ్చినట్లు నోటికి అద్దు అదుపు లేకుండా మాట్లాడుతున్నాడు. ఖబర్దార్ అంబటి రాంబాబు. కాపు యువత ఆల్ ఇండియా కాపు ఫెడరేషన్ కాపు యువత కన్నెర చేస్తే నీ రాజకీయ జీవితం శూన్యమైపోయిద్ది. గుర్తుపెట్టుకో. ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ను చదివితే, గతంలో స్క్రిప్టులు చదివిన వాళ్ళంతా ఏమయ్యారో నీకు తెలుసు. నీ గతి కూడా అదే పడుతుంది. ప్రజలు ఇచ్చిన రాజకీయాన్ని మన కులంలో పుట్టిన ఆణిముత్యం పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా, పంచాయతీరాజ్ మినిస్టర్గా అత్యద్భుతంగా పరిపాలన సాగిస్తుంటే నీకు కనపడటం లేదా? పంచాయతీరాజ్ శాఖ తను చేపట్టినప్పుడు 26వ స్థానంలో ఉన్నది. ఈరోజు నెంబర్ 1 స్థానంలో ఉన్నది. ప్రపంచంలో అందరూ, దేశమంతటా కూడా ఎంతో గర్వకారణంగా చెప్పుకుంటున్నారు. మరి నీకు కనపట్లేదు అనుకుంటా. కారణం నువ్వు గతంలో చెప్పావు కదా, నీకున్న బుద్ధుల్ని మందు తాగటము, మాంసం తినటము, కాపులు బలహీనులు, శక్తివంతులు కాదు, కాపులకు బుద్ధి లేదు అని రకరకాల మాట్లాడావు కదా. ఆ మాటలన్నీ నీకు ఉన్నాయి కాబట్టి కాపు జాతి మీద వాటిని ఆపాదిస్తున్నావు. ఎవరి కోసం, ఎవరి బానిసత్వ సంఖ్యల్లో ఉన్నావు? ఆ బానిసత్వ సంఖ్యలను వదిలి బయటికి రా. పవన్ కళ్యాణ్ గారికి క్షమించే గుణం ఉంది. మళ్ళీ నీకు ఒక చివరి అవకాశం. రాజకీయంగా నీ శూన్యత కాపాడుకోవడానికి పవన్ కళ్యాణ్ గారి దగ్గర మరొక్కసారి వెళ్ళు. కాపు జాతి అంతా కూడా హర్షించిద్ది. దుర్గా చంద్రశేఖర్, ఆల్ ఇండియా కాపు ఫెడరేషన్ వైస్ చైర్మన్ని. కూటమి ఐక్యతకు మేము 2022 నుంచి మేము కృషి చేసాం. జనసేన, తెలుగుదేశం, బీజేపీ ఐక్యత ఉండాలని కోరుకున్న వాళ్ళలో మొదటిది ఆల్ ఇండియా కాపు ఫెడరేషనే. నిన్న బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి నేను ఇండివిజువల్గా మాట్లాడుతున్నాను అని ప్రకటన చేశారు. 30 సంవత్సరాల అనుభవం ఉన్న మీరు రాజకీయ నాయకుడికి ఇండివిజువల్ స్టేట్మెంట్లు ఉండవు అని తెలుసుకోవాలా. మీ ప్రకటన జనసేన నుంచే అనే ప్రజలు భావిస్తారు. కూటమిని విచ్ఛిన్నం చేసే విధంగా ఉన్న మీ ప్రకటనలు ఇక మానుకోవాలని ఆల్ ఇండియా కాపు ఫెడరేషన్ కోరుకుంటుంది. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఆయన ఎమ్మెల్యేగా ఉన్న 5 సంవత్సరాలు జనసేన, తెలుగుదేశం పిల్లల్ని ఫ్లెక్సీలు కట్టుకొని ఇలా ఆయన రౌడీ గుంపు వచ్చి కోసేసేవాళ్ళు. పిల్లలు చందాలు వేసుకొని ఫ్లెక్సీలు కట్టుకుంటుంటే సుబ్బారావు గుప్తా, తోట ఆంజనేయులు మీద జరిగిన దాడి నీ దాష్టికానికి నిదర్శనం. మాగుంట శ్రీనివాసరెడ్డి గారి ఫోటో ఒంగోలులో కనపడకుండా చేశావు. ఒక రాజకీయ నాయకుడు ఇంకో రాజకీయ నాయకుని గౌరవించాలనే సంస్కారం కూడా వీళ్ళకి లేనట్టుంది. నిన్న ప్రకటన చేస్తూ మా ఎమ్మెల్యే, మా కూటమి ఎమ్మెల్యే, మా ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ గారిని విమర్శన చేస్తూ ఉన్నాడు. సొంతగా నువ్వెవరు విమర్శన చేయటానికి? నీకేం అర్హత? ఈయన కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలతో రాజకీయాల్లో ఎదిగాడు. తెలుగుదేశం సిద్ధాంతాలతో దామచర్ల జనార్దన్ గారు ఎదిగారు. ఇది సిద్ధాంతపరమైన పోరాటం. మీకు ఆస్తుల దగ్గర తగాదాలు ఉన్నాయా సొంతగా విమర్శించడానికి?
నిరంకుశంగా నువ్వు ఎమ్మెల్యేగా ఉన్న 5 ఏళ్ళు 172 ఆస్తులు భూ కబ్జాకి గురైనాయి. లిక్కర్ మాఫియాలు, గంజాయి గ్యాంగులు, ప్రజలు భయభ్రాంతులతో జీవితం గడిపారు. అయిన మర్చిపోయి ఏమీ తెలియనట్టు అమాయకంగా మాట్లాడుతూ ఉంటే ప్రజలు ఉండరు. ఇన్ని కారణాలు ఉన్నా కూడా పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని జనసేన పార్టీలో చేర్చుకున్నారు. మిమ్మల్ని జనసేన పార్టీలో చేర్చుకున్నందువల్ల కూటమి పార్టీలు కానీ కూటమిలో కార్యకర్తలు కానీ మిమ్మల్ని స్వాగతించారు. కూటమిని విచ్ఛిన్నమయ్యే విధంగా మీ ప్రకటనలు మాత్రం మానుకోవాలి. ఆయన చేరిన రోజు నుంచి ఈ రోజు వరకు కూటమి కలయికి కానీ కూటమి అభివృద్ధికి కానీ ఒక్క పత్రికా ప్రకటన ఇవ్వాలి. ఆయన పోరాడాల్సింది వైసీపీతో అయితే తెలుగుదేశం పార్టీతో పోరాడుతుంటాడు ఈయన. నీ ఆలోచన విధానం కానీ మీ ప్రవర్తన కానీ మీ పత్రికా ప్రకటనలు కానీ కూటమి అభివృద్ధికి జనసేన అభివృద్ధికి కృషి చేసే విధంగా ఉండాలని మేము ఆల్ ఇండియా కాప్ ఫెడరేషన్ కూటమిని కలయికను కోరుకునే ఆల్ ఇండియా కాప్ ఫెడరేషన్ కోరుకుంటుంది. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం. క్యాష్లెస్ సేవలు మెడియాసిస్, స్టార్, జీహెచ్పీఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramanarsinghome.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్ 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.